If you turn to the book of Malachi, the Old Testament, the last book. పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకి గ్రంథాన్ని చూసుకుందాం. From the 6th verse. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. First chapter from the 6th verse. మలాకి 1:6. A son honoreth his father, and a servant his master. If then I be a father, where is my honor? If I be a master, where is my fear? Said the Lord of hosts unto you. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుతున్నాడు. The main fault, 95% is with the leader. Jesus said, you blind leader. ప్రాముఖ్యంగా లోపమంతా 95% లోపము నాయకుల్లోనే ఉంటుంది. ప్రభు చెప్పారు కదా, గుడ్డి నాయకులారా అని. So I continually humble myself. కాబట్టి ఎల్లప్పుడూ నన్ను నేను తగ్గించుకొంచున్నాను. Lord Jesus, I want to show you to the people. There is no use for them to see me. యేసు ప్రభువా, ప్రజలు నన్ను చూడడం వల్ల ప్రయోజనం లేదు. మిమ్మును ప్రజలకు చూపించగోరుతున్నాను. వారు మిమ్మును చూడాలి ప్రభువా. Now, my dear friends, ఆ ప్రియ స్నేహితులారా, what does God say to these leaders? ఈ నాయకులతో దేవుడు ఏమని చెబుతున్నాడు? Where is my honor? నాకు రావాల్సిన ఘనత ఏమాయను? Where is honor for the living God? జీవము గల దేవునికి రావాల్సిన ఘనత ఏమాయను? I don't see it anywhere. నాకెక్కడ కనపడడం లేదు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, you know, I want all of you to enjoy the freedom which God gave me. దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను మీరందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. Many years ago, అనేక సంవత్సరాల క్రితం, when in London I was asked లండన్లో నన్ను ఈ విధంగా అడిగారు, to speak to the certain members of the parliament. పార్లమెంట్లో సభ్యులతో మాట్లాడమని అడిగారు. I was very busy in the villages of India. భారతదేశ గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ నేను ముమ్మరముగా ఉంటిని. I said, I don't have time. నాకు సమయం లేదండి అని వారితో చెప్పాను. But you know, కానీ మీకు తెలుసా, England has been going down. ఇంగ్లాండ్ దేశం ఎంతగానో క్షీణిస్తూ ఉన్నది. Homosexuality, స్వలింగ సంపర్కము, it was made into law giving freedom in 67. 1967 సంవత్సరంలో స్వలింగ సంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాన్ని చేశారు. And the country has been going down. దేశం అప్పటి నుంచి క్షీణిస్తూ కిందకి దిగజారుతూ ఉంది. Today, నేడు they are held in kind of fear. ఎంతో భయము గుప్పిట్లో వారు జీవిస్తున్నారు. The laws of England, ఇంగ్లాండ్ దేశపు చట్టములు come from the old king Alfred the Great. ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ అనే రాజు వద్ద నుండి వచ్చినవి. Alfred the Great framed the laws of England on the 10 commandments. రాజైన ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ గారు 10 ఆజ్ఞల ఆధారముగా ఇంగ్లాండ్ దేశపు రాజ్యాంగాన్ని రూపొందించారు. Small island, చిన్న ద్వీపమే, but ruled half the world. కానీ ప్రపంచంలో సగం భాగాన్ని పరిపాలించింది. And during the days of Lord William Bentinck, లార్డ్ విలియం బెంటింక్ గారి దినముల్లో they tried the
the top people in Delhi were people who said, we must lift India. ఢిల్లీలో ఉన్నత స్థానంలో ఉండినటువంటి ఆంగ్లేయులు భారతదేశాన్ని పైకి లేవనెత్తాలి అనే ఉద్దేశం కలిగి ఉండినారు. The colonists were mostly wanting the money and the merchandise and the trade. సాధారణంగా ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు జరిగించి డబ్బు సంపాదించాలని ఆశ కలిగి ఉన్నారు. But కానీ there was William Wilberforce in London in the Parliament. లండన్ పార్లమెంట్లో ఉన్నటువంటి విలియం విల్బర్ ఫోర్స్ గారు He was fighting against slavery. బానిసత్వానికి విరోధంగా పోరాడినారు. And when he saw the injustices in our Indian society, మన భారతదేశ వ్యవస్థలో అన్యాయాలు అసమానత్వాలు ఆయన చూసినప్పుడు he said, ఏం చెప్పారంటే, we cannot allow widows to be burnt on the funeral pyres of their dead husbands. మృతి చెందిన తన భర్త చితి మంటల్లో భార్యను కూడా కాల్చివేయడానికి మనం అనుమతించకూడదు. And every day at his breakfast table, తన అల్పాహారపు బల్ల యొద్ద అనుదినము కూడా this great man of history, Wilberforce, చరిత్రలో గొప్ప వ్యక్తిని విల్బర్ ఫోర్స్ గారు he used to read the names of the widows that had been just burnt, and before his breakfast. భర్త చితి మంటల్లో మరణించిన స్త్రీల పేర్లను తన అల్పాహార భోజన బల్ల యొద్ద రోజు చదువుతూ ఉండేవాడు. My dear people, నా ప్రియ స్నేహితులారా, and then some of the key people in the government said, we are not doing justice to India. ప్రభుత్వంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు భారతదేశానికి మనం న్యాయం చేయడం లేదు అని చెప్పారు. We have to bring a new morality and standards of righteousness in India. భారతదేశంలో నైతిక ప్రమాణాలను పెంచాలి. But Indians have no such desire. కానీ భారతీయులకు మాత్రం అటువంటి ఆశలు ఏమీ లేవు. Bribery can go on. లంచాలు జరుగుతూ ఉండేవి. Looting the father-in-law of dowry money can go on. కట్నం పేరుతో మామగారిని దోచుకోవడం కొనసాగవచ్చు. And every kind of injustice can go on. అన్ని రకముల అన్యాయాలు జరగవచ్చు. We need to be the salt of India. మనం భారతదేశానికి ఉప్పుగా మారాలి. No, don't tell me, oh, I'm a very godly bhakta. నేను ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తినని మీరు చెప్పవద్దు. Wherever I have preached, నేనెక్కడ బోధించినా సరే caste went down, కులం మాయమైంది, dowries were returned, కట్నములు తిరిగి ఇచ్చివేయబడినవి, the judges began to be people who would not be influenced by money. న్యాయమూర్తులు డబ్బు ఆధారంగా తమ యొక్క తీర్పులను ఇవ్వలేదు. You think this is some kind of lecture? నేను చెప్పే బోధలు ఏదో ఉపన్యాసాలాగా మీకున్నవా? No, my dear people. లేదు ప్రియమైన వారలారా, These values must come into you. ఈ యొక్క విలువలు మన జీవితంలోకి రావాలి. I refuse to accept that when a man is born into a particular Christian family, well, Christians say,
I am Christian. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతడు క్రైస్తవుడు అని చెప్పడానికి నేను పూర్తిగా విరోధిని, దాన్ని తిరస్కరిస్తాను. No. లేదు లేదు. If you are born in a Muslim family, you become a Muslim. If you are born in a Buddhist family, you become a Buddhist. నువ్వు మహమ్మదీయ కుటుంబంలో జన్మిస్తే మహమ్మదీయుడువు, బౌద్ధ కుటుంబంలో జన్మిస్తే బౌద్ధుడువు. కానీ But if you are born in a Christian family, you don't become a Christian. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. It's only when you repent and turn from your sin. నీవు పశ్చాత్తాపపడి పాపం నుంచి పూర్తిగా వైదొలిగితే తప్ప నువ్వు క్రైస్తవుడు కావు. Now if you turn to the first chapter of Malachi, మలాకి గ్రంథము 1వ అధ్యాయము. You offer polluted bread upon my altar. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పింతురు. And then you say, wherein have we polluted you? ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. 8th verse, if you offer the blind for sacrifice, is it not evil? And if you offer the lame and sick, is it not evil? Offer it now unto the governor. Will he be pleased with you or accept your person? 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానైనను అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? అట్టి వాటిని అధికారికి నీవిచ్చిన ఎడ్ల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? But my dear friends, కానీ ప్రియ స్నేహితులారా, how many people have lost their houses and their lives in the recent floods? ఈ మధ్య వచ్చిన వరదల వల్ల ఎంతో మంది తమ యొక్క గృహాలను, ప్రాణాలను కూడా కోల్పోయారు. It was the reverse flow from the reservoir. జలాశయం నుంచి నీళ్లు తిరిగి వెనక్కి ప్రవహించడాన్ని బట్టి. What a dreadful thing. States cannot agree about water. ఎంత భయంకరమైన విషయం. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలను బట్టి ఈ విధంగా జరగడం అనేది. And when you allow too much water and the neighbor state is flooded and thousands of people lose their lives, hundreds of people. జలాశయాన్ని తెరవకపోవడాన్ని బట్టి అనేక వందలాది మంది, వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోవడం ఎంత భయంకరమైన విషయం. Every year this takes place. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. In some corner of this country. మన దేశంలో ఏదో ఒక మూలన ఇది జరుగుతూనే ఉన్నది. We have the technology. మనకెంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. But we don't have the farsightedness. కానీ ముందు చూపు ఏమాత్రం లేదు. You know, when I went to China, I saw the Chinese directing their water through the mountains, cutting through the mountain. నేను చైనా దేశానికి వెళ్ళినప్పుడు వరద నీటిని కొండల మధ్యలోకి, కొండలు తొలిపించి సైతం కొండల మధ్యలోకి తరలించడం చూశాను. To control their flood. వరద నీటిని తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి. కానీ But in India, భారతదేశంలో we have money to burn. అనవసరమైన వాటికి ఖర్చు చేయడానికి ఎంతో డబ్బు ఉన్నది. Burn. ఖర్చు చేయడానికి ఉన్నది. But కానీ we have no money to help save our neighbor's life. మన పొరుగు వారి ప్రాణాలను రక్షించడానికి, వారికి సహాయం చేయడానికి మాత్రం డబ్బు లేదు. We must run to Washington. మనం అమెరికాకు పరిగెత్తాలి. Give us money. డబ్బు ఇవ్వండి అని. Or the World Bank. ప్రపంచ బ్యాంక్ యొద్దకు పరిగెత్తాలి. The greatest holding of gold is in India. ప్రపంచంలోనే అతి ఎక్కువ బంగారం ఉన్న స్థలము భారతదేశం.
But we have no love for our neighbor. కానీ మన పొరుగువారి ఎడల మనకు ప్రేమ లేదు. And our history is a history of division and hatred. మన చరిత్ర అంతా కూడా విభజనల చరిత్ర, ద్వేషంతో కూడిన చరిత్ర. Regional hatred, ప్రాంతీయ ద్వేషము, language hatred, భాషా ద్వేషము, and caste hatred, కుల ద్వేషము, village against village. గ్రామానికి విరోధంగా గ్రామం. My dear friend, నా ప్రియ స్నేహితులారా, everywhere religion, religion. ఎక్కడ చూసినా భక్తి భక్తి. We want our old stories. మనకు పాత కథలు కావాలి. Is your religion changing your heart? నీ యొక్క భక్తి లేక మతము నీ హృదయాన్ని మారుస్తుందా? God says, దేవుడు చెప్తున్నాడు, you offer the blind, you offer the lame. మీరు కుంటి దానిని, రోగం గల దాన్ని మీరు అర్పించుతున్నారు. Is that what you give to me? నాకు అర్పించినది ఇదేనా? I can tell you one thing. నేను మీతో ఒక విషయం చెప్పగలను. The Christians in India భారతదేశంలో క్రైస్తవులు have given the lame and the blind to God. దేవునికి గుడ్డి వాటిని, కుంటి వాటిని ఇచ్చారు. Their finest young people, వారి యొక్క శ్రేష్టమైన యవనస్తులు, oh, they are put in places where they earn money. ఎక్కువ డబ్బు సంపాదించే ప్రాంతంలో వారు ఉన్నారు. Let us not deceive ourselves. మనల్ని మనం మోసపరుచుకొనకూడదు. Our real God is money. మన నిజమైన దేవుడు డబ్బే. Anybody who worships money will be damned. డబ్బును పూజించే ఏ వ్యక్తి అయినా నాశనం అవుతాడు. There is no hope for a man who has got his heart locked in money. డబ్బు పైన హృదయాన్ని ఉంచిన వ్యక్తికి ఎటువంటి నిరీక్షణ లేదు. You know, my dear friend, చూడండి స్నేహితులరా, I have seen my father spend all his money for, say, helping. మా నాన్నగారు తనకున్న డబ్బంతటిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించారు. Today I am not a rich man. ఇప్పుడు నేను ధనవంతుని కాదు. I have no bank will really recognize me. ఏ బ్యాంకు కూడా నన్ను నిజంగా గుర్తించదు. But కానీ I have spent all I have for others. నాకున్న అంతటిని కూడా ఇతరుల కొరకు నేను ఖర్చు పెట్టాను. This is a miracle. ఇది ఒక అద్భుతం. God changed a selfish, proud, lustful, foolish man. స్వార్థంతో నిండిన, గర్వంతో నిండిన, బుద్ధిహీనతతో నిండిన వ్యక్తిని ప్రభువు మార్చాడు. Many people do not know అనేక మందికి ఈ విషయం తెలియదు. that antiseptic surgery, which is possible through Joseph Lister, సెప్టిక్ అవ్వకుండా శస్త్రచికిత్స చేయడం అనేది జోసెఫ్ లిస్టర్ గారి ద్వారానే ఆరంభమైంది. and bacteriology, which Louis Pasteur లూయిస్ పాశ్చర్ గారు brought into focus. యాంటీ బ్యాక్టీరియాని కనుగొన్నారు. These were men who loved Jesus. వీరందరూ యేసు ప్రభుని ప్రేమించిన వ్యక్తులు. Calculus, గణిత శాస్త్రము, chemistry, రసాయన శాస్త్రము, computer science, కంప్యూటర్ శాస్త్రము, Robert Boyle, రాబర్ట్ బాయిల్ గారు కనుగొన్నారు. whole list of sciences. అనేక రసాయన శాస్త్రంలో భాగములన్నిటినీ క్రైస్తవులు కనుగొన్నారు. Who were the men who discovered and started those branches of science? విజ్ఞాన శాస్త్రములో అనేకమైన భాగాలను ఎవరు కనుగొన్నారు? People who loved the Bible.
బైబిల్ గ్రంథాన్ని ప్రేమించిన వ్యక్తులు, loved the truth, సత్యాన్ని ప్రేమించిన వారు, and followed the Lord Jesus. యేసు ప్రభువును వెంబడించిన వారు. My dear people, నా ప్రేమైన వారలారా, if you want to do any good in your life, మీ జీవితంలో ఏ మేలైనా చేయగోరినట్లయితే, if you want to do any good to Maharashtra, ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మేలు చేయగోరినట్లయితే, if you want to do any good to India and the world, భారతదేశానికి గాని ప్రపంచానికి గాని ఏదైనా మేలు చేయగోరినట్లయితే, you need to fall at the nail-pierced feet of Jesus. మేకులు కొట్టబడిన యేసు ప్రభు యొక్క పాదముల ఎదుట మీరు సాష్టాంగపడాలి. There, అక్కడే your pride will melt away. మీ గర్వం అంతా కరిగిపోతుంది. Pride of wealth or pride of caste, I don't care. ఆస్తి గర్వం గాని కుల గర్వం గాని. But కానీ at the cross of Jesus, యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర my was transformed. నా జీవితం పూర్తిగా మార్చబడింది. I have spent my whole life నా జీవితం అంతటి నేను ఖర్చు చేశాను. serving the ordinary people. సాధారణమైన ప్రజలను సేవిస్తూ ఖర్చు చేశాను. And if I had 1,000 lives, నాకు 1000 జీవితములున్నా ఆ రీతిగానే ప్రజలను సేవించడానికి ఖర్చు చేస్తాను. but I have only one life. కానీ నాకు ఒకే ఒక జీవితం ఉన్నది. As a cricket player, I had 2 innings. క్రికెట్ ఆటగాడిగా నాకు 2 ఇన్నింగ్స్లు ఉండేవి. Yeah, and in the second innings, you tried hard to do better than in the first inning. రెండవ ఇన్నింగ్స్లో మొదటి ఇన్నింగ్స్ కంటే శ్రేష్టమైన రీతిలో ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. But today, కానీ నేడు you have only one inning. మీకు ఒకే ఒక్క జీవితం ఉన్నది. What are you going to do with this inning? ఆ జీవితంలో మీరు ఏం చేస్తున్నారు? Will you put it at the feet of the Savior who died for you? ఆ జీవితాన్ని మీ కొరకు మరణించిన రక్షకుని పాదముల వద్ద మీరు ఉంచుతున్నారా? Your negativity, మీ వ్యతిరేకత, your sin, మీ పాపములు, the contrary currents in your life, మీ జీవితంలో వచ్చే వ్యతిరేక ప్రవాహములు they will be taken away. అన్నీ తీసివేయబడతాయి. And peace will come into your heart. మీ హృదయంలోనికి గొప్ప సమాధానం వస్తుంది. When you have peace within, అంతరంగంలో సమాధానం కలిగి ఉన్నప్పుడు a lot of blessing comes out of you. ఎంతో గొప్ప ఆశీర్వాదం మీలోంచి బయటకు వస్తుంది. And think of how many people will be blessed by your life. నీ జీవితం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడతారో మీరు ఊహించండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you home. కొన్ని క్షణములో మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. Tell Jesus, యేసుతో చెప్పండి, what have I offered to you? Nothing. ప్రభువా, నేను మీకేం అర్పించాను? ఏమీ లేదు ప్రభువా. I have given the world so much of my strength. నా యొక్క బలాన్ని అంతా లోకానికి ఖర్చు పెట్టాను. I have given the world my heart, my love. నా హృదయాన్ని, ప్రేమను లోకానికి ఇచ్చాను. I have given the world. లోకానికి అంత ఇచ్చాను ప్రభువా. Forgive me, Lord Jesus. యేసు ప్రభువా, నన్ను క్షమించండి. I fall at your feet. మీ పాదముల వద్ద పడుచున్నాను తండ్రి. Give me a new life. నూతన జీవితాన్ని నాకు ఇవ్వండి. New heart. నూతన హృదయాన్ని ఇవ్వండి. This one innings, I don't want to make a duck. ఈ ఒక్క జీవితంలో నేను ఓడిపోవడం ఇష్టం లేదు ప్రభువా. Forgive me, Lord Jesus. యేసు ప్రభువా, నన్ను క్షమించండి. I have been regularly making duck. తిరిగి తిరిగి నేను నా జీవితంలో ఓడిపోతున్నాను. 0, 0, 0. ఓటమి తర్వాత ఓటమి, Defeat after defeat. ఎప్పుడు ఓడిపోతున్నాను ప్రభువా. Forgive me, Lord Jesus. యేసు ప్రభువా, నన్ను క్షమించండి.
Give me a new life నూతన జీవితాన్ని ఇవ్వండి. and let me be your faithful disciple. నమ్మకమైన శిష్యుడిగా ఉండగోరుచున్నాను ప్రభువా. God is listening to your prayer. దేవుడు మీ ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. Oh gracious Father, ఓ కృప కలిగిన తండ్రి, bless these dear people. ఈ ప్రియమైన ప్రజలను ఆశీర్వదించండి. We want to be a blessing to India, మేము భారతదేశానికి ఆశీర్వాదకంగా ఉండగోరుచున్నాము. to Asia, ఆసియా ఖండానికి, to the world. ప్రపంచానికి. Lord, you are the light of the world. ప్రభువా, మీరు లోకానికి వెలుగే ఉన్నారు. Make these young people a great blessing. ఈ యవనస్తుల్ని గొప్ప ఆశీర్వాదకరంగా చేయండి. The older people also. వృద్ధుల్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. Make them young వారిని యవనస్తులుగా చేయండి. so that they recover their health and strength. తద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని, బలాన్ని తిరిగి నూతన పరుచుకున్నట్లుగా సహాయం చేయండి. To live a new life for Jesus. యేసు ప్రభు కొరకు నూతన జీవితాన్ని, నూతన జీవనానికి అనుగ్రహించండి. We ask in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.